ఏమన్నా? నా కూతురు నిన్ను వదిలిపెట్టి రాదా? నువ్వు లేకుండా ఉండలేదా? ఇప్పుడు భూమి నీ భార్య కాదు, ఈ శరత్చంద్ర కూతురు. ఇక నుంచి తను నాతో హ్యాపీగా ఉంటుంది. లగ్జరీ లైఫ్, పెద్ద ఫ్యామిలీ, ఎప్పుడు ఏది కావాలన్నా చేసి పెట్టే మనుషులు. వీళ్ళందరి మధ్యలో రాణిలా చూసుకుంటాను. డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసింది. ఇప్పటినుంచి నీకు భూమికి ఎలాంటి సంబంధం లేదు. చూస్తూ ఉండు. నీకంటే గుణవంతుణ్ణి, అందగాడిని, ఆస్తిపరుణ్ణి, అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఇంటి పేరున్నవాణ్ణి తీసుకొచ్చి నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. ఒక మాట అన్నావు గుర్తుందా? మీ కూతురు నన్ను వదిలి ఉండలేదు, నేను పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నావు. ఎప్పుడైతే నువ్వు తనని ఇంట్లో నుంచి గెంటేశావో అప్పుడు నువ్వేంటో తనకు అర్థమైపోయింది. నువ్వు గొంతు చించుకొని పిలిచినా భూమి జీవితంలో నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. ఇన్నాళ్ళు తండ్రిగా నేను ఓడిపోయాను. తన కన్నీళ్లు కూడా చూడలేదు. కాని ఇక నుంచి కాదు. నా కూతుర్ని దేవకని ఎలా చూసుకుంటాను. అడుగు కింద పెట్టకుండా, కాళ్లు కందకుండా చూసుకుంటా. చాలు, తను ఎంతకాలం ఏడ్చింది చాలు. ఇక నుంచి నవ్వుతుంది. రోజూ నవ్వుతూనే ఉంటుంది. ఈరోజు మీరు మాట్లాడేది కోపంతో కాదు, భూమి కోసం. ఒక కన్న తండ్రిగా మీరు పడుతున్న తాపత్రయం నాకు అర్థం అవుతుంది. గగన్ గారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భూమి విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టినా తనని బాగా చూసుకోమని చెప్తున్నారు. అసలు ఇంత ప్రేమగా ప్రేమించే మనిషి నా జీవితంలోకి రావటం నా అదృష్టం. ఇంత ప్రేమని నేను అస్సలు వదులుకోలేను. ఈరోజు భూమిని ఎంత ప్రేమిస్తున్నారో రేపు అదే ప్రేమతో నన్ను చూసుకోవాలి.